పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తెగుళ్లకు మందులు కొనలేక, నీరు అందించలేక చెట్లను నరికేసే పరిస్థితి మామిడి రైతులకు దాపరించింది. పులివెందుల నియోజకవర్గ చక్రాయిపేటకు చెందిన రైతులు సయ్యద్ చాంద్ బాషా, సయ్యద్ సాహెబ్లు 25 ఏళ్లుగా పెంచుకున్న చెట్లను నరికేసుకున్నారు. సుమారు 8 ఎకరాలలో 400కు పైగా చెట్లను నాటి 25 ఏళ్ల పాటు సాగు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మామిడికి కనీస గిట్టుబాటు ధర లేక ప్రస్తుతం మార్కెట్లో కేజీ మామిడి కేవలం 5 రూపాయలు మాత్రమే పలుకుతుందని, ప్రభుత్వం ఆదుకోవడం లేదు అని వాపోతున్నారు. తమ పొలంలో మామిడి చెట్లను నరికి కట్టెలుగా విక్రయించడానికి కూడా ఫారెస్ట్ అధికారులు, పోలీసులు తమ వద్ద డబ్బులు లాగుతున్నారని వాపోయారు. ఈ మామిడి చెట్లు 15 ఏళ్ల నుంచి సాగుకున్నాం. గిట్టుబాటు ధర లేదు. ఈ మందులు కొట్టేదానికి వాటుకు 20,000 రూపాయలు అవుతుంది. 5 సార్లు కొడితే 1,00,000 రూపాయలు మందులకు అవుతాయి. ఏమి 1 రూపాయి 1 కేజీ వచ్చి 5 రూపాయలు పోతున్నాయి. మామిడికాయలు 5 రూపాయలు పోతున్నాయి సార్. మేము కూలీళ్ళు కోసిన ఖర్చు రావడంలే. మామిడికాయలు దిక్కు తెలియక అప్పులు ఎక్కువ అయ్యి కొట్టేస్తాను సార్. ఈ కొట్టిన కట్టెలు ఎత్తుకొని పోవాలంటే ఈ చెక్ పోస్టులో 1000 రూపాయలు, వీళ్ళు 200, మళ్ళా ఆడ పోలీసు వాళ్ళకు 200, 1400 రూపాయలు ఒక బండికి డబ్బులు తీసుకుంటున్నారు సార్. మేము ఎట్ట బతకాలా మీరే చెప్పండి సార్. మా చక్రాయపేట గెండికూరు గ్రామము, మామిడి చెట్లు నరుక్కుంటున్నాము. నీళ్లు వరుసదిల్లాక ట్యాంకర్కి వచ్చి 800 ట్యాంకర్కి ఇచ్చాను. మాకేం గిట్టుబాటు ధర లేదు. అందుకే మేము చెట్లు నరుక్కుంటున్నాము. చెక్ పోస్ట్ కాడ 1400, 1500 అడుగుతున్నారు. మేము ఏ రకంగా బతకాలి సార్? చెట్టు తొగియాలంటే 12,000, 20,000 అవుతుంది. మందులు కొట్టాలంటే 30,000, 40,000 అవుతుంది. మాకు వచ్చేది 20,000, 30,000తో మేము ఎట్లా బతకాలి సార్ మేము? అందుకే మేము కొట్టేసుకుంటున్నాం. కొట్టేసుకుంటే ఎత్తకపోతా అంటే మీరు చెక్ పోస్ట్ కాడ లెక్క అడుగుతా అంటే మీరు ఇక్కడ కొట్టి మీకు ఇవ్వాలన్నా లెక్క. ఎట్లా చేయాలి సార్? మీతో ఎక్కువ అవుతుంది. అమ్ముకునేదానికి మాకు అవకాశం, ఈ పంటలకు గిట్టుబాటు కూడా ధర లేక మేము మామిడి చెట్లు కొట్టుకుంటున్నాము. ఈ జగన్ ప్రభుత్వంలో మాకు 2 లక్షలు బహుమానం కూడా వచ్చింది సార్. ఈ ప్రభుత్వంలో 5 పైసలు కూడా లెక్క మాకు చెందలేదు.